వెల్కమ్ టు వ్యూ పాయింట్. వర్షాకాలంలో భారత వాతావరణ శాఖ ఐఎండీ తరచుగా గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అంటూ రంగుల కోడ్లతోటి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది. ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి ఉపయోగించే ఈ హెచ్చరికలకు నిర్దిష్ట అర్థాలు ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోవడం ద్వారా రాబోయే ప్రమాదాన్ని అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే గ్రీన్ అలర్ట్ అంటే వాతావరణం సాధారణంగా ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని దీని అర్థం. మీ పనులను యథావిధిగా కొనసాగించవచ్చు. ఇక ఎల్లో అలర్ట్ అంటే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. 24 గంటల్లో 64.5 మిల్లీమీటర్ల నుంచి 115.5 మిల్లీమీటర్ల వరకు ఒక మోస్తరు వర్షం నమోదయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రయాణాల్లో చిన్నపాటి అంతరాయాలు కలగవచ్చు అని అర్థం. ఇక ఆరెంజ్ అలర్ట్ అంటే భారీ వర్షాలకు సిద్ధంగా ఉండాలని ఇది హెచ్చరిస్తుంది. 24 గంటల్లో 115.6 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల వరకు వర్షం కురవచ్చు. రోడ్లపై నీరు నిలవడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, కొండ ప్రాంతాల్లో కొండ చెరువులు విరిగిపడే ప్రమాదం ఉంటుంది. అనవసర ప్రయాణాలు మానుకోవడం మంచిది అని ఇది సూచిస్తుంది. ఇక రెడ్ అలర్ట్ అంటే ఇది అత్యంత తీవ్రమైన హెచ్చరిక. 24 గంటల్లో 204.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ అత్యంత భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. దీనివల్ల వరదలు, ఆస్తి నష్టం, రవాణా వ్యవస్థ స్తంభించడం వంటి తీవ్ర పరిణామాలు ఉండొచ్చు. అధికారులు సూచిస్తే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి కూడా ఉంటుంది. ఇక గాలి వేగం, తేమ, ఉష్ణోగ్రత వంటి అంశాల వల్ల వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతూ ఉంటాయి. ఐఎండీ తన రాడార్లు, శాటిలైట్ల నుంచి వచ్చే తాజా సమాచారం ఆధారంగా ఎప్పటికప్పుడు హెచ్చరికలను సవరిస్తుంది. అందుకే పాత సమాచారం పైన ఆధారపడకుండా ఎప్పటికప్పుడు ఐఎండీ విడుదల చేసే తాజా బులెటిన్లను గమనిస్తూ ఉండడం చాలా ముఖ్యం.